అమెరికాలో స్కూల్ పోయే పిల్లవాళ్ళ బ్యాగ్ చూపించేస్తానండి. ఏమంటే మా అబ్బాయి థర్డ్ గ్రేడ్ అనమాట అమెరికాలో. వాడు స్కూల్కి వెళ్ళే బ్యాగ్ ఇది. ఏం పుస్తకాలు ఉండవండి. మన ఇండియాలో అయితే ఎన్ని పుస్తకాలు ఉంటాయి కదా, ఇక్కడ ఏం పుస్తకాలు ఇవ్వరు, అన్ని స్కూల్లోనే పెట్టుకుంటారు. ఊరికే జస్ట్ ఏం హోంవర్క్ ఉంటే అది పేపర్స్ లాగా పంపిస్తారు అంతే. ఇక్కడ చూస్తున్నారా, అది డైరీ అనమాట. ఈరోజు ఏం హోంవర్క్ ఏమైనా ఉందని చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సాటర్డే, సండే అండ్ నవంబర్ 1, నవంబర్ 2 4 డేస్ కంటిన్యూగా హాలిడేస్ వచ్చాయి. అందుకని థర్డ్ స్కూల్కి వెళ్తున్నాడు కదా, నవంబర్ 3 అన్నీ చెక్ చేసిన. అంతేకాకుండా స్కూల్కి ఫీజు కట్టమని చెప్పారు. స్కూల్ అమెరికాలో ఫీజులు ఉండవు కదా అంటే జస్ట్ ఇది మినిమం ఛార్జ్ లాగా అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది $10 నోటు. అదే చూడండి, $10 నోటు 3 ఉన్నాయి. అంతేకాకుండా $5 నోట్ ఒకటి ఉంది. అంటే ఎన్ని డాలర్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా దీన్ని ఇండియన్ రూపీస్లోకి మారిస్తే ఎంత అవుతుందో అమౌంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరు ఈ వీడియో చూస్తారో. డాలర్ రేట్ వచ్చేసి 88 రూపీస్ ఉంది. కాబట్టి $35 స్కూల్ ఫీజు ఈ సంవత్సరానికి. దాన్ని పంపిస్తున్నాను నేను బ్యాగ్లో, జిప్లాక్ కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టి పంపిస్తున్నా. వాళ్ళ టీచర్ కలెక్ట్ చేసుకుంటుందన్నమాట. పేరు అన్ని రాసి పంపిస్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే. అంతేకాకుండా నేను పంపించిన $35 మన ఇండియన్ కరెన్సీలో మారిస్తే ఎంత అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఓకే, చూస్తున్నారా, ఇది నైట్లోనే అన్నీ సర్ది పెట్టేసినాను. బాయ్ బాయ్.